చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, క్రమానుగతంగా మరొక పరిచయంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు. మనిషికి ఇచ్చిన రక్షణ ఎంత భాగ్యమో ధన్యతో, ఎలాంటి స్థితిగతుల్లో మేము రక్షింపబడ్డామో మాకు తెలియాలి అంటే దాని వెనక జరిగిన పాపాన్ని కూర్చిన చరిత్ర మీద అవగాహన ఉండాలి. తండ్రి, రక్షణ అనే పదాలు మాకు అలవాటయ్యాయి, కానీ దేని నుంచి మాకు రక్షణ అనే తండ్రి నిలువెత్తు అర్థాలకు మేము దూరం అయిపోయాం. సమాజానికి, సంఘంలో ఉన్నవారికి పాపాన్ని గుచ్చిన సరివైన నిర్వచనం లేక తండ్రి నాసిరకమైన మాటలతో తండ్రి ప్రతిరోజు గడిస్తున్నాం. పాపం యొక్క తీవ్రత ఏంటో మాకు తెలిసినప్పుడే మీ కృప ఏంటో మాకు అర్థం అవుద్ది. మీరు మా పట్ల చూపిన సంకల్పం ఏంటో మాకు అర్థమవుద్ది. మీ ప్రేమ యొక్క మహిమైశ్వర్యం ఏంటో మాకు తెలుస్తుంది. మాతో మాట్లాడండి. పరోక్షంగా ఎంతో ఆసక్తిగా వింటున్న వారిని కూడా మీరు దీవించండి. మమ్మలను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, తన బిడ్డలను తండ్రి మీ చేతుల్లో పెడుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా చక్కగా మన సంఘం కూడుకోవడానికి కావాల్సిన చక్కటి నిర్మాణాన్ని సహోదరులందరూ కష్టపడి చేస్తున్నారు. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, దాని కొరకు ప్రార్థన చేయండి. కొన్ని పర్మిషన్స్ అడుగుతున్నాం, వాటికి వాళ్ళు అగ్రీ అవ్వాలని కూడా మీరు ప్రార్థన చేయండి. ఓకే, కొన్ని వారాలుగా పాపశాస్త్రాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు పాపశాస్త్రాన్ని గురించి నేర్చుకోవాలి? అన్ని సంఘాల మాదిరి కాకుండా మన సంఘానికి ఉన్న ప్రత్యేకత మనకు తెలుసు. ప్రతి సంఘము, ప్రతి సంఘ సభ్యులు ఈ వారం లేదా ప్రతి వారము ఏదో అలా వచ్చి వాళ్ళ మనశ్శాంతి కోసం 4 మాటలు విని, వాళ్ళకు తోసిన 4 కానుక ఏదన్నా ఉంటే కానుక వేసి 4 మాటలు విని వెళ్ళిపోతారు. కానీ మన సంఘం అలా కాదు. మన సంఘం లేఖనాన్ని ఒక సిస్టమేటిక్గా నేర్చుకుంటుంది, క్రమానుగతంగా నేర్చుకుంటాం. ఎందుకు నేర్చుకోవాలి అంటే, భక్తి ఉంటే సరిపోదు. బైబిల్ ఏమందంటే నీ భక్తి వాక్యానుసారంగా ఉండాలి. నేను ఆదివారం చర్చికి వెళ్తే సరిపోదు, నీ భక్తి వాక్యానుసారంగా ఉండాలి. లేదండి నేను దేవునికి వర్షిప్ చేస్తే సరిపోదు, నీ భక్తి వాక్యానుసారంగా ఉండాలి. అంటే మనం సరిగ్గా భక్తిని గడిస్తున్నామో లేదో మనకు తెలియాలి అంటే మన భక్తి లేఖనాలకి సరిగ్గా తోగాలి. అది లేఖనానికి సరిగ్గా సరిపోయిందో లేదో మనకు తెలియాలి అంటే సిద్ధాంతాల మీద అవగాహన ఉండాలి. దాన్నే బైబుల్ సిద్ధాంతాలు అంటారు. వాటిని ఆ సిద్ధాంతాల్లో ఒకటి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న సుమారు ఇది 3వ వారం. ఇప్పుడు మనం చూస్తున్నది డాక్ట్రిన్ ఆఫ్ సిన్ అసలు ఏంటి, పాపానికి నిర్వచనం. ఇది మీరు సాదాసీదాగా ఎందుకు ఈ సమయంలో మనకు అవసరమా? ఈ పాపశాస్త్రాలు, తత్వశాస్త్రము లేదా థియాలజీ ఇలాంటి పదాలు మనకు అవసరం అంటే ఎంత అవసరమో మేధావులకు సైతం అవసరమైన మాటలు ఉన్నాయి. ఒకసారి చెప్తాను వినండి. లాస్ట్ వీక్ మీకు జ్ఞాపకం చేశాను, ఎంతమంది గుర్తుందో. ఈ నిర్భయ కేసులో ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన పేరు మిశ్రా, జస్టిన్ దీపక్ మిశ్రా, సుప్రీంకోర్టు జడ్జి ఆయన. ఈ జస్టిన్ దీపక్ మిశ్రా ఏమంటాడంటే, నేర తీవ్రత సమాజంలో పెరిగిపోయినప్పుడు ఆ నేర తీవ్రత మరింత పెట్టరేగిపోయింది అనడానికి తార్కాణం నిర్భయ కేసు. నిర్భయ కేసు ఎలా ఉందో మనకు తెలుసు. మనుషుల, మృగాల అంతకు మించన్న దారుణాతి దారుణమైన క్రైమ్ని రికార్డ్ చేశారు. రాజధాని అని చెప్పుకుంటున్న రాజధాని ఈదుల్లో రాత్రి వేళ ఒక అమ్మాయి ఉద్యోగం దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో నడి సమాజంలో తిరుగుతున్న బస్సు ఏదైతే ఉందో, 4 ఎక్కుతున్న బస్సులో ఆ అమ్మాయిని 4 మూకలు కలిసి ఆ అమ్మాయిని దారుణాతి దారుణంగా బలవంతంగా తన మీద అత్యాచారం చేశారు. నేను సందర్భం కాకపోయినా మీకు పదం జ్ఞాపకం చేస్తున్నాను. రేప్ అనే పదం వాడకూడదు, లీగల్గా పదాన్ని కట్ చేశారు. దానికి లీగల్గా క్రైమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ రేప్ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని పదాలు ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదో మనకు తెలియాలి లీగల్గా. సరే, తను అత్యాచారం చేశారు, దారుణాతి దారుణంగా తను చెరిచేశారు. ఎప్పుడైతే చెరిచేశారో ఆ చెరిసివేయబడిన తర్వాత ఆ మృగాలకి లేదా మనుషులకి వారి ఒంట్లో ఉన్న వేడి తగ్గిపోయిన తర్వాత వదిలేస్తే బాగు. అంతకు మించి
ఆ సెక్సువల్ ఈవెంట్లో లేదా క్షమించండి ఆ అబ్యూజ్లో వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా తను ఏదన్నా చేయాలి అంటే అనుభవించాలి. ఏం చేయాలి? మీరు క్రైమ్ రేట్, నేను లైవ్లో వెళ్తున్న కొన్ని చెప్పకూడదు, కానీ మనిషి ఒక విషయానికి అలవాటు పడిన తర్వాత దాన్ని ఇంకా ఇంకా ఏదో చేయాలనుకుంటాడు. క్రైమ్ సబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది, సిఆర్పిసి ప్రొసీజర్ కోడ్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని మీరు ఎవరైనా రేపు డిపార్ట్మెంట్కి వెళ్తే మీకు చెప్తారు. అందులో మనిషి క్రైమ్ ఎలా చేస్తాడు, వాడు నెక్స్ట్ ఎలా వెళ్తాడు. నన్ను అడిగితే ఈ మధ్య అలవాటు అవుతుంది ఇండియా కూడా, ఫారెన్లు ఎక్కువ నమోదవుతాయి ఈ కేసులు. అంటే జనరల్గా ఈ మాటలు వాడుతున్నాను ఏమనుకోకండి, అర్థం కావాలి గ్రావిటీ. జనరల్గా ఒక పురుషుడు స్త్రీ కలిసి చేసే అదే ఏదైతే ఉందో శృంగారం సాధారణమైనది. లేదా తర్వాత పురుషుడు స్త్రీలు వాళ్ళని బాధించుకుంటూ చేసేది ఇది తర్వాత లెవెల్ అన్నమాట. ఇంకా దాని తర్వాత లెవెల్ ఏంటంటే ఆ మత్తు ఎక్కువైపోయి విషాలు ఎక్కించుకోవడం, ఇది ఒక లెవెల్. ఇంకా లెవెల్ ఏంటంటే ఆ మనిషిని మంచాలకి లేదా స్తంభాలకి లేదా ఒక వస్తువు కట్టి వాళ్ళ మర్మాంగ అవయవాల మీద భయంకరంగా ఇనుముతో తయారు చేయబడిన వస్తువులతో వాళ్ళ మీద దాడి చేయడం. ఇవి ఈ మధ్యకాలంలో పోరంబోక్ డైరెక్టర్లు అందరూ తయారయ్యి పోరంబోక్ సినిమాలన్నీ తీస్తూ పోరంబోక్ ఇమేజ్లు వాల్ పోస్టర్లు వేస్తున్నారు. మీరు చూస్తున్నారు లేదు అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుందో సొసైటీ. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా లోపలికి అంటే ఇంకా వాళ్ళ తీవ్రత అంటే ఇంకేం చేయాలంటే ఇక జనరల్గా చేసి వీళ్ళకి శృంగారం నచ్చదు, రక్తం చూడాలి. వీళ్ళు నిర్భయలు అదే చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయిని లేదా ఆ చెల్లి లేదా తల్లి ఎవరైతే ఉన్నారో దారుణంగా చెరిచేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఆస్తి తీరకపోయేసరికి వాళ్ళు చేసిన తప్పు, ఆ బస్సులో ఏవైతే ఇనప రాడ్స్ ఉన్నాయో ఆ రాడ్స్ తన మర్మాంగ అవయవాల్లోనికి చొప్పించేశారు. ఆ తర్వాత తన అవయవాల్ని దారుణంగా చిదిమేసి ఆ ఇనప సోలలతో గుచ్చేసి అక్కడి నుంచి వెళుతున్న బస్సులో ఇసిరేసి ఇంకా వాళ్ళ కోరిక తీరకపోయేసరికి మళ్ళీ బస్సు వెనక్కి రప్పించి తన మీద నుంచి ఎక్కించేశారు. ఆ కేసు రికార్డ్ అయింది. రాజధాని కనుక సీసీ ఫొటోజులు కూడా వచ్చాయి. ఎప్పుడైతే రికార్డ్ అయిందో సుమారు బెంచ్ మీద 3 జడ్జిలు ఉంటారు, తర్వాత వాళ్ళకి సపోర్ట్ జడ్జిలు ఉంటారు. అందులో ఒక జడ్జి, యాక్టివ్ జడ్జి, జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారు ఏమన్నారంటే జస్టిన్ దీపక్ మిశ్రా ఏమంటాడంటే అది సుమారు మనకు తెలుసు మే నెల 5వ తారీఖు 2017 క్రైమ్ రేటింగ్. ఆ తర్వాత జడ్జిమెంట్ వస్తున్న ఆ సమకాలీన పరిస్థితుల్లో అయినా ఉంటాడంటే అసలు వీళ్ళ మనుషులేనా అన్నాడు. ఇంటికి వెళ్తారు చదవండి కావాలంటే. అసలు వీళ్ళ మనుషులేనా, మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, అసలు వీళ్ళ ఈ గ్రహానికే సంబంధించిన వారా లేదా వేరే గ్రహానికి సంబంధించిన వారా, అసలు వీళ్ళ హ్యూమన్ బీయింగ్స్ అనొచ్చా, అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళకి ఎలా నిర్వచనం ఇవ్వాలి నాకు తెలియట్లేదు అన్నాడు ఆయన. అంటే మీకు ఏమర్థమవుతుంది? సుప్రీంకోర్టు జడ్జి లెవెల్ అంటే అంత స్థాయిలో దేశానికి సార్వభౌమ అధికారంగా ఉన్న ఆ స్థాయిలో ఉన్న న్యాయాధిపతి కూడా ఏమన్నాడంటే ఈ పాపులకు నిర్వచనం ఏమి ఇవ్వాలో నాకు తెలియట్లేదు, పాపం జరిగిందని తెలుసు కానీ పాపానికి నిర్వచనం ఎలా ఇవ్వాలో తెలియట్లేదు అన్నారు జడ్జిలు. అంటే మీకు అందరికీ తెలుసు, మనకి మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది, సొసైటీలో పాపం ఉందని తెలుసు, సొసైటీలో సిన్ తీవ్రత పెరిగిందని తెలుసు, కానీ ఇది పాపం అని నిర్వచించడానికి నిర్వచనం సమాజం దగ్గర లేదు. అందుకే ఆయన ఏమంటారంటే వీళ్ళ మనుషులా, ఒకవేళ మనుషులైతే మనుషులు ఇలాంటి పనులు కూడా చేస్తారా, అసలు ఈ గ్రహ నివాసులేనా, వీళ్ళు ఏరే గ్రహాంతర వాసులా, అసలు దీన్ని ఎలా నిర్వచించాలంటే సమాజంలో పాపం ఉందని తెలుసు కానీ ఆ పాపాన్ని ఎలా నిర్వచించాలో మేధావులకు కూడా అంతు పట్టడం లేదు. కానీ ఎలా నిర్వచించాలని పదాలు ఎత్తుక్కున్నా, డిక్షనరీలు ఎత్తుక్కున్నా, గూగుల్ని అడిగినా, ఏఐని అడిగినా దానికి సరి అయిన నిర్వచనం ఎక్కడా మీకు దొరకదు. పాపము, దాని మూలము, దాని నిర్వచనం, దాని తీవ్రత, దాని ప్రభావం సమాజం ఎందుకు ఎలా తయారైందో చెప్పాలి అంటే అంచంచున అర్థాలతో సహా పేర్కొనే ఒకే ఒక పుస్తకం ఉంది. దాని పేరు చెప్పండి, బైబిల్. అది మాత్రం చెప్పగలరు. ఆ బైబిల్ మాత్రం చెప్పగలరు. దాని నిర్వచనం ఏంటి, దాని తీవ్రత ఏంటి, అది ఎలా వచ్చింది అంటే ఇది తెలిస్తే కానీ మిగిలిన విషయాలు మనకు అర్థం కావంటే మీకు ఘంటాపదంగా నేను చెప్తున్నాను, ఈ పాపశాస్త్రం మీద అవగాహన ఉంటే తప్ప మీకు రక్షణ విలువ ఏంటో తెలియదు. ఈ పాపశాస్త్రం మీద అవగాహన ఉంటే తప్ప దేవుని మహిమేంటో మనకు తెలియదు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. స్పేస్కి సంబంధించిన సైంటిస్టులు ఉంటారు, ఖగోళ శాస్త్రజ్ఞులు.
ఎవరైతే ఉన్నారో ఖగోళ శాస్త్రవేత్తలకి బ్యూటిఫుల్ ఇమేజ్ ఏంటయ్యా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు చెప్పనా? స్కై, ఆకాశం. ఆకాశంలో మీకు అందమైన ఇమేజ్ ఏంటంటే ఆకాశంలో వెలుగుతున్న, చెప్పండి, నక్షత్రాలంటే వాళ్ళకి ఇష్టం. మీరు జాతక వినండి, ఆకాశంలో వెలుగుతున్న నక్షత్రాలు సైంటిస్ట్ ఎవడైతే ఉన్నాడో పగలు చూడదు. ఆ ఇమేజ్ని ఎప్పుడు చూడాలనుకుంటాడు చెప్పండి? రాత్రి చూడాలి. నడుతున్నాను, పగలు కూడా నక్షత్రాలు ఉంటాయి ఉండవా? ఉంటాయి. మరి పగలు కూడా నక్షత్రాలు ఉన్నప్పుడు పగలెందుకు శాస్త్రవేత్త నక్షత్రాల వైపు చూడడు? అవి పగలు ఉంటాయి కానీ చెప్పండి కనబడవు. ఎందుకు కనబడవంటే సూర్యుని మహిమలో వీటి మహిమ కనుమరుగైపోతుంది. వాటి వైభాగ్యము, వాటి అందం ఏంటో తెలియాలంటే అది ఎప్పుడు చూడాలి చెప్పండి? రాత్రి చూడాలి. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ రెండవది, ఎప్పుడైనా మన జ్యువెలరీ షాపులకు వెళ్ళినప్పుడు, నగల దుకాణానికి వెళ్ళినప్పుడు వజ్రాలు ఎప్పుడైనా ఎలా చూపిస్తారు చూసారు మీరు? ఎలా చూపిస్తారు వజ్రాలని? ఇలాంటి అద్దాల బాక్సులో తెచ్చి, లేదా ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ అద్దం ఉన్న దాని దగ్గర పెట్టి అద్దాల మీద వజ్రాన్ని చూపిస్తారా? చూపించరు. మీరు కావాలంటే చూడండి, వజ్రానికి సంబంధించిన యాడ్స్ ఎప్పుడైనా మీరు గమనించండి, బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా బ్లాక్ ఉంటుంది. మీరు చూసారా? ఐశ్వర్య యాడ్ వచ్చింది, నాకు బాగా గుర్తు. ఐశ్వర్య వచ్చేది అంటే మా ఫేవరెట్ హీరోయిన్ అప్పుడు, అందుకు నాకు బాగా గుర్తుండిపోయి. అప్పట్లో ఆవిడ అలా వచ్చేది, ముందో బ్లాక్ క్లాత్ ఎలాగ ఎగురుతుంది, మరో బ్లాక్ క్లాత్ అలాగ ఎగురుతుంది. ఆ ఎగిరినప్పుడు ఇవిడ ఎలాగ వస్తుంది. ఆ ఎగురుతున్నప్పుడు ఆవిడ చెవులీలకి, చేతులకి, ముక్కుకి, చేతిలో కొన్ని వజ్రాలు పట్టుకొని వస్తుంది. ఆ వజ్రాలు అప్పుడు కొత్తగా వజ్రాలు మార్కెటింగ్ వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే వజ్రాలు ఇలాగ వచ్చి పట్టుకుని వచ్చిందో ఆవిడ అంటుంది, కింద యాడ్ వస్తుంది. యాడ్లో ఏముంటుందంటే వజ్రం ఎప్పటికీ ఉంటుందని కొట్టేసిన వస్తుంది. వజ్రం ఉంటుంది కానీ ఐశ్వర్య ఉండదు. యాంటీ అయిపోయింది ఈ మధ్య. సరే, వజ్రం ఎప్పుడంటే ఆ వజ్రాన్ని హైలైట్ చేయడానికి బాగా ఉన్నాడు. ఆ వజ్రాన్ని హైలైట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టాడండి? బ్లాక్. మీరు ఇప్పటికీ నగల దుకాణానికి వెళ్ళండి, డార్క్ కలర్ ఏదైతుందో ఆ కలర్ మీద పెట్టే మీకు వజ్రాలకు సంబంధించిన ఆభరణాలు చూపిస్తాడు. ఇది మీకు అర్థమైతే నక్షత్రాలు విలువేంటో వైభాగ్యం ఏంటో తెలియాలంటే బ్యాక్గ్రౌండ్ నైట్ అనే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండాలి. అవి వజ్రాలే తెలుసుగా. నెక్స్ట్, నక్షత్రాల మహిమేంటో తెలియాలంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండాలి. వజ్రాలు విలువేంటో మనకు తెలియ, వాటి మహిమేంటో మనకు తెలియాలంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండాలి. దేవుడిచ్చిన మహిమ, రక్షణ మహిమేంటో నీకు తెలియాలంటే చెప్పండి, నల్లని వస్త్రంలాగా నలుపై మనుషుల్ని కమ్మేసిన పాపం మీద మనకి అవగాహన ఉండాలి. అప్పుడు దాని బ్యూటీ ఏంటి నీకు అర్థమవుతుంది. పాపమేంటో తెలిస్తేనే రక్షణ మహిమేంటో అర్థమవుద్ది. రక్షణ మహిమేంటో నీకు అర్థం కావాలంటే దాని బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఏంటో నీకు తెలియాలి. అందుకు పాపశాస్త్రాన్ని గురించి మనం చెప్పండి నేర్చుకోవాలి. నా మాటలు అర్థమవుతున్నాయిగా? ఇప్పుడు చూద్దాం ఏంటి ఆ పాపశాస్త్రాన్ని గురించి, ఏంటి దాని యొక్క విధి విధానాల గురించి. రక్షింపబడ్డాం, రక్షణ పొందాం. మీరు రక్షింపబడ్డారా బ్రదర్? నువ్వు రక్షింపబడ్డావా సిస్టర్? మీరు రక్షింపబడ్డారా పెద్దమ్మ అని ఈ పదాలు వాడుతున్నప్పుడు రక్షింపబడ్డామంటే దేని నుంచి రక్షింపబడ్డాం? పాకిస్తాన్ నుంచా? దేని నుంచి రక్షింపబడ్డాం? బ్రిటిషా? దేని నుంచి రక్షింపబడ్డాం? ఇది జోగ్రఫికల్ వర్డా? దేని నుంచి రక్షింపబడ్డాం? రక్షింపబడ్డామా అన్న భాష నీకు అర్థం కావాలి అంటే డాక్ట్రిన్ ఆఫ్ సిన్ ఏంటో నీకు తెలియాలి. ఇప్పుడు చూద్దాం ఏంటి పాపానికి నిర్వచనం, ఏంటి పాపశాస్త్రం, ఏంటి దీని యొక్క విధి విధానాలు ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా గతించిన తరగతులు మీరు మనసులో పెట్టుకుని ఆదాము చరిత్రలోకి మనం జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే మన మూలాలు ఏంటో మనకు అర్థమైతే, బైబుల్ ఎంత ఖచ్చితంగా మనుషుల్ని కొలిసిందని మీకు అర్థమైతే, అమ్మో దేవుడు మన పట్ల చేసిన కార్యాలు ఎంత గొప్పవా అని మీకు అర్థమైతే మీ నోట్లో నుంచి, మీ హృదయంలో నుంచి మీరు చెయ్యకుండా ఉండలేని పని ఏంటి చెప్పనా? మీరు ఆరాధించకుండా ఉండలేరు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలంటే, దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం ఆరాధన జరిగించాలి అంటే మనం ఎలాంటి స్థితిలో రక్షింపబడ్డామో ఆ భాష మనకు తెలియాలి. మన స్థితిగతులు ఏంటో తెలియాలి. వర్షిప్, రియల్ ట్రూ వర్షిప్ మనం చేయాలి అంటే పాపంలో కొట్టుకుపోతున్న మనం,
పతనమైపోయిన మనం, నాశనమైపోయిన స్థితిలో ఉన్న మనం ఎలాంటి స్థితిలో కృపచేత రక్షింపడ్డాం మనకు తెలిస్తే నోట్లోంచి పాడవు, చెప్పండి, గుండెల్లోంచి పాడతాం. అక్షరాలు చూస్తూ పాడు, నీ కళ్ళంతా తడిసిపోయి ముద్దయిపోయి పాడతావు. ప్రార్థన చేస్తున్నప్పుడు సాదాసీదా పదాలు, రమ్యమైన పదాలు ఉపయోగించు. మనం ఎలాంటి స్థితిగతుల్లో రక్షింపడ్డాం మనకు తెలిస్తే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మాటల కన్నా మూలుగులతో దేవుని దగ్గర ఎక్కువ ఏడుస్తాం. అందుకే పాపశాస్త్రం మీద మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు చూద్దాం. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. మనకు తెలిసిన బైబిల్ నుండే ఆదాము పండు తెంచడం వల్ల ఈ తతంగం అంతా వచ్చిందని చూసాం 2 తరగతులు, తెలుసుగా. మొట్టమొదటి పాపం ఎలా ప్రారంభమైందో మనకు తెలుసు. దురాశ, చెప్పండి, గర్భం ధరిస్తే పాపమైంది. దురాశ ఎవరికి వచ్చింది? దేవదూతల్లో అపవాదికి వచ్చింది. అపవాదికి దురాశ ఎందుకు వచ్చింది? ఫ్రీ విల్, స్వేచ్ఛ. స్వేచ్ఛను దుర్వినియోగపరిస్తే వచ్చిందే, చెప్పండి, పాపం. ఇది మీకు అర్థమైతే వాడు చెడిపోవడమే కాక ఆ కూసేగాడిది, చెప్పండి, మేసేగాడిని చెడగొట్టింది అన్నట్టు పచ్చగున్న ఆదామవల దగ్గరకు వచ్చి ఆ దురాశ వాడు ఎక్కించాడు. వాడు దురాశ ఎక్కించాడని దాని గుర్తు ఏంటంటే ఆదాముకి క్షమించండి, అవ్వకి ఆదాముకి లేనిపోని కల్లబొల్ల కబుర్లు అని చెప్పాడు వాడు. మీరు తింటే గొప్పలు అయిపోతారు, మీరు తింటే దేవుళ్ళు అయిపోతారు, మీరు తింటే దేవుళ్ళతో సమానం అయిపోతారు. అంటే దీని పేరేంటి తెలుసా? దురాశ. ఉన్న స్థితిగతులు చూసుకోవడం రాక ఏదో పోల్చుకుని ఉన్నదాన్ని పోగొట్టుకోవడం అంటారే దురాశ. ఇప్పుడు లేదు, చెప్పండి, ఉన్నదానికి అదే మనకి ఇక్కడ ఏదో అంటారు, ఉట్టుకోగలేనమ్మ, చెప్పండి, చెప్పండి, ఏదో నాకు మర్చిపోయాను, నిన్ను అడిగాను చూసారు నా బుద్ధితో. ఉట్టుకోగలేనమ్మట ఆకాశం ఎక్కువ ఊగుతానన్నదంట. అంతేకాకపోయినా కంటిన్యూ అయిపోండి అంతే. అంటే నీకు ఇక్కడ తిరం లేదు కానీ అక్కడ పోతానంటే నీకు అసలు నువ్వు ఇక్కడే ఈ లెవెలే ఎక్కలేవు. మనుషులకి వాడు ఏమని ఎక్కిస్తున్నాడంటే దురాశ చూపించాడు. ఈ దురాశ ఎప్పుడైతే ఎక్కిందో వాడు పాడైపోయాడు. ఆ పాడైపోయిన వాడు మనుషులు పాడయ్యారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, ఒకవేళ సాతానే రాలేదు, పోనీ సాతాను వచ్చాడు. సాతాను వచ్చిన క్వశ్చన్ బాగా వినండి. సాతాను వచ్చాడు. సాతాను వచ్చిన తర్వాత అవ్వకు చెప్పాడు. అవ్వ సాతాను మాటలు వినలేదు. అవ్వ సాతాను మాటలు వినకపోతే ఆదాము వినలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పండు తెంచకపోతే, బాగా వినండి, ఇప్పటికి ఇది ఏ సంవత్సరం? ఇది 2026. 2000 అంటే అది 3 లేదా ఒక 4 లేదా పక్కన పెట్టండి, కొన్ని సంవత్సరాలు అటు ఇటుగా ఉంటాయి. మొత్తం మీద మనకున్న సమకాలీన కాలాన్ని లెక్కల్లో తీసుకుని 6000 సంవత్సరాల నుంచి అందరం ఏదైనా తోటలు ఉండి ఒక్కరు కూడా మొక్క పండు తెంచలేదు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ముఖ్యాంశాలు మరోసారి మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. ఆదాము తెంచలేదు, అవ్వ తెంచలేదు, నువ్వు తెంచలేదు, నేను తెంచలేదు. 2026 వరకు, అంటే క్రీస్తు శకం బీసీ కాదు, ఏడి 2026 వరకు ఇప్పటి వరకు కూడా ఎవ్వడూ పండు తెంచలేదు. ఈ ఆదివారం చర్చ అయిపోయిన తర్వాత తెంచేసాడు అనుకోండి, నా మాటలు మీకు అర్థమవుతలేదు. ఇప్పటివరకు ఎవరు తెంచలేదండి. ఇప్పుడు ఆదివారం చర్చ అయిన వెంటనే వెళ్ళి ఒకటి తెంచి తినేసాడు అనుకోండి, ప్రపంచం అంతటికి పాపం వస్తుందా రాదా? చెప్పండి. ఇది అర్థమైతే మీకు డీప్లోకి వెళ్ళచ్చు. వస్తుందా రాదా? మళ్ళీ క్లారిటీగా వినండి, మళ్ళీ అడుగుతాను, చెప్పండి. అవ్వ తెంచలేదు, ఆదాము తెంచలేదు, ఎవరూ తెంచలేదు, ఎవరూ చేయలేదు. ఇప్పుడే కొత్తగా 2026లో ఎవడో తెంచాడు అనుకోండి, ఇప్పుడు ప్రపంచం అంతటికి పాపం వస్తుందా? తెంచినోడితోనే పోతుంది. చెప్పండి, చెప్పండి, తెంచినోడితోనే. అంటే ఎవడ పాపం, చెప్పండి, ఆడికే సంబంధం అని అర్థమైనప్పుడు ఇప్పుడు ప్రశ్న అర్థం, చెప్పండి, ఆదాము తెంచితే మరి మనకెందుకు వచ్చినట్టు? చెప్పండి, చెప్పగలరు మీరు? చెప్పండి, అడుగుతున్నాను. కయ్యేని తెంపినా దాని ఎఫెక్ట్ ఉంటుంది లేదు నాకు తెలియదు, కానీ హేబేలు తెంపినా దాని ఎఫెక్ట్ ఉంటుంది లేదు నాకు తెలియదు, కానీ తర్వాత జనరేషన్లో ఎవరు తిన్నా ఎఫెక్ట్ ఉంటుంది లేదు నాకు తెలియదు, కానీ ఆ మొదట మనిషి మాత్రం తెంచకూడదు. దాన్నే ఫెడరల్ హెడ్ అంటారు. అంటే తలకాయ, యజమానుడు, రైట్ వర్డ్, ప్రతినిధి. అంటే మనందరికీ మూల విత్తనం ఆయనే. ఆయన తెంచకూడదు.
దీనికి రెఫరెన్స్ ఏమైనా ఉందంటే ఉంది బైబిల్లో. రెఫరెన్స్ ఏంటో తెలుసా? మీరు తెలుసు, నేను రెఫరెన్స్ తీయట్లేదు, మీకు అవగాహన వస్తుంది. మొట్టమొదటి పండు తెంచింది ఎవరండి? చెప్పండి. ఆదామా అవ్వ? అవ్వ. రెండవసారి తిన్నది ఎవరండి? ఆదాము. ఇప్పుడు బాగా వినండి. పండు తిన్న మొదటి వ్యక్తి అవ్వ అయితే దేవుడు అవ్వను అడుగుతున్నాడా? చెప్పండి. ఆదామును అడుగుతున్నాడా? చెప్పండి. ఫెడరల్ హెడ్, గుర్తుపెట్టుకోండి. ఫెడరల్ హెడ్ అంటే ఆయన ప్రతినిధి కాబట్టే అవ్వ తెంచినా ఆదాముని అడుగుతాడు, కయ్యేను తెంచినా ఆదాముని అడుగుతాడు, ఏబేలు తెంచిన తర్వాత ఆదాము తిన్నా ఆదాముని అడుగుతాడు. మీరు ఎవరు బాగున్నాడు? సొసైటీలో ఎవరు చేసినా దాని కొనసాగింపు ఉన్న ఆయన మొదటి మూలమైన ఆయన తింటే ఆయనను బట్టి మొత్తం వ్యవస్థకు వస్తుంది ప్రతినిధి. అంటే ఇది మీకు అర్థం కావాలి అంటే మళ్ళీ చెప్తున్నానండి. ఆయన తెంచాడు కాబట్టే, అవ్వ తెంచింది కాబట్టి అవ్వను అడగలేదు. దేవుడు వచ్చి అడిగింది ఏంటి చెప్పిన? మొదటిగా ఆదాము దగ్గరికి వచ్చి దేవుడు అడిగాడు, ఆదాము చెప్పండి, నువ్వు ఎక్కడున్నావు? అడగాల్సింది ఎవరిని చెప్పండి? అవ్వా? మీ ఆయన ఎక్కడున్నాను అడగాలి. మీ ఆయన పలకట్లేదంటే అడగాలి. అడిగాడా? ఆయన మొట్టమొదటి వచ్చి ఎవరిని అడుగుతాడు చెప్పిన? ప్రతినిధిని అడుగుతాడు. ఆయన మొట్టమొదటి వచ్చి ఎవరిని అడుగుతాడు తెలుసా? ఎవరైతే అడ్డున్నాడో ఆయన్ని అడుగుతాడు. అవ్వ తప్పు చేసిన ఆదాముని అడుగుతాడు, కయ్యేను తప్పు చేసిన ఆదాముని అడుగుతాడు. ఎవరు తప్పు చేసిన యజమానుడినే అడుగుతాడు. అందుకే ఆదాముని అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము నువ్వు తింటివా అని అడుగుతున్నాను. ఆయనకి తెలియదా తిన్నాడు లేదో? మొదట ఎవరు తిన్నారు, తిని ఎవరెవరికి ఇచ్చారు ఆయనకి తెలియదా? తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నారు? తింటివా? అవ్వ తిన్నదని ఆయనకి తెలుసు. అవ్వ తిన్నట్టుండ కావాలి, ఆయనకి ఇచ్చిందని తెలుసు, అన్నీ తెలుసు. తెలిసిన ఆయన ఎవరిని అడుగుతున్నాడు చెప్పండి? నువ్వెందుకు తిన్నావు? తలకాయగా నువ్వెందుకు తిన్నావు? తింటే అయిపోయిందా? అక్కడి నుంచి మనిషికి మజాకానాలో ఏమనాలో తెలియదు కానీ మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఏం మారిపోయాయి? మీరు వచ్చిన అధ్యాయంలో గమనించండి. శాపాలు ప్రారంభమయ్యాయి. మొట్టమొదటి శాపం గుర్తుపెట్టుకోండి, మానవుడి మీద పడ్డది. తర్వాత శాపం సర్పం మీద పడ్డది. తర్వాత శాపం అవ్వ మీద పడ్డది. ఆ తర్వాత ఆదాము శాపం కొనసాగించాడు. ఆ తర్వాత శాపం భూమి మీద పడ్డది. అక్కడితో అయిపోయిందా? ఆత్మీయంగా భౌతికంగా చనిపోయాడు. ఇంకా ఏం జరిగింది? తోట నుండి ఎలగొట్టబడ్డాడు. ఇంకా ఏం జరిగింది? దేవుని సన్నిధి నుండి తరమబడ్డారు. ఇంకా ఏం జరిగింది? మట్టే గనక చెప్పండి, మట్టి అయిపోయారు. పాపము చెప్పండి దాని ప్రభావం. పాపము దాని ప్రభావం అంటే తలకాయ తప్పు చేస్తే సర్పం శపింపబడింది, అవ్వ శపింపబడింది, ఆదాము శపింపబడ్డాడు, భూమి శపింపబడింది, తోట నుంచి ఎలగొట్టబడ్డారు, దేవుని సన్నిధి నుండి తరమేయబడ్డారు. చివరికి మట్టి నుండి వచ్చిన వారు మట్టి అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, అక్కడితో అయిపోయిందా? ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన నుంచి ఉద్భవించిన జనరేషన్ మొత్తం మారిపోయింది. ఇది నేను చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, ఎవరో చెప్పట్లేదు, ఏ పండితుడు చెప్పేది కాదు. కానీ క్రైస్తవ పండితుడు, సంఘానికి నూతన వరవడిగా నిలబడిన పౌలు గారు దీన్ని పట్టుకుని ఆర్గ్యుమెంట్ చేశాడు. ఎక్కడ? అందరికీ కావాల్సిన వచనమండి, చాలామందికి అర్థం కాని వచనమండి. ప్రతి ఒక్కరూ ఆగిపోయి విడిపోయిన వచనం. ఆ వచనం ఏదో కాదు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా విడదిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుండి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చిన ఇదే. దీన్ని సరిగ్గా విడదీక ఫెడరల్ వర్షిప్, క్షమించండి, ఫెడరల్ హెడ్ అనే దానికి పూర్తిగా దూరం అయిపోయి మాకు సంబంధం లేదు, దేవుడు మాకు అన్యాయం చేశాడని మాట్లాడుతున్న వచనాలను అర్థం చేసుకోక అపార్థం చేసుకున్న వచనాలు వచ్చినవి ఇది ఒకటి. ఇట్లుండగా ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఆ వచనాన్ని చూద్దాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపం. ఇప్పుడు బాగా వినండి, నేను విడదీస్తున్న జాగ్రత్తగా వినండి. ఒక మనుష్యుని ద్వారా పాపం అంటే ఆ మనిషి ఎవరు? ఫెడరల్ హెడ్ ఎవరు చెప్పండి? ఆదాము. చాలా జాగ్రత్తగా వినండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది.
ఒక మనుషుని ద్వారా పాపం అంటే ఆ మనిషి ఎవరు? ఆదాము. ఆ మనుషుని ద్వారానే వచ్చింది పాపం వచ్చింది. ఆ మనుషుల ద్వారానే వచ్చింది మరణం వచ్చింది. ఆ మనుషుల ద్వారా అందరి మీదకి ఏమొచ్చింది? పాపము, మరణము, శాపము వచ్చింది. ఇవ్వండి, అన్నిటికీ మూలం ఎవరని పౌలు గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు చెప్పండి? ఆ ఒక్క మనుష్యుడే. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే 15వ వచనం చదవండి. 15వ వచనం, నేను కొన్ని వచనాలు స్పీడ్గా చూస్తాను, చదవండి. అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల, ఇప్పుడు చెప్పండి ఆ వచనంలో ఏముంది? ఒకని అపరాధం, ఒకని వలనే పాపము, ఒకని వలనే మరణము, ఒకని వలనే అపరాధము. 16వ వచనం, మరియు పాపం చేసిన ప్రతి ఒక్క, ఆ పాపం చేసిన ఒకని వలనే శిక్ష. చెప్పండి, ఒకని వలన పాపము, ఒకని వలన మరణము, ఒకని వలన అపరాధము, ఒకని వలనే శిక్ష. ఇప్పుడు 17వ వచనం చూడండి. మరణము ఒకని అపరాధము మూలంగా. ఇప్పుడు చెప్పండి, మరణం బాగునండి, ఇప్పుడు బాగునండి. పాపము చెప్పండి, మరణము చెప్పండి, అపరాధము చెప్పండి, శిక్ష చెప్పండి. మళ్ళీ చెప్తున్నాడు మరణము. ఇవన్నీ ఎవరి వలన వచ్చినాయి? ఎవరి వలనో కాదు, ఒకని వలన. ఎవరా ఒక్కడు? మరో వచనం చూడండి, 18వ వచనం చూడండి. తీర్పు ఒక్క అపరాధం మూలం అంటే, ఇప్పుడు చెప్పండి, తీర్పు జడ్జిమెంట్ కూడా ఎవరి వలన వచ్చింది? ఆ ఒక్కడి వలనే. ఫెడరల్ హెడ్ అంటారు థియాలజీలో. ఆ ఒక్కని వలనే. ఇప్పుడు 19వ వచనం చూడండి. ఒక మనుషుని అవిధేయత, ఇప్పుడు చెప్పండి, ఆ ఒక్క మనుషుని అవిధేయత వలనే అనేకులు పాపులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు చెప్పండి, ఒక్కడు 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 ఒక్కడు, ఒకని ద్వారా ఒక్కని ద్వారా ఒకని వలన ఒక్కడు ఒక్కడు ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరు? ఆదాము. ఆ ఆదాము వల్లనే మరణము, ఆ ఆదాము వల్లనే అపరాధము, ఆ ఆదాము వల్లనే శిక్ష, ఆ ఆదాము వల్లనే మరణము, ఆ ఆదాము వల్లనే జడ్జిమెంట్, ఆ ఆదాము వల్లనే అవిధేయత, ఆ ఆదాము వల్లనే, మీకు అర్థమైపోవాలి, అందరం పాపులు అయ్యాం. అయితే ఇక్కడ కొంతమంది విడిపోయారు. ఆ విడిపోయిన వారిలో 4వ శతాబ్దం చెందిన ఆయన ఫెలాజియస్ అని ఒక ఆయన. ఇతను ఏమంటారంటే సంఘ విరోధి, దైవ శాస్త్ర విరోధి, సంఘానికి విరోధి. ఇతని పేరు ఫెలాజియస్ అంటే 4వ శతాబ్దంలో ఒక డొక్కే వ్యాఖ్యానం ఇచ్చాడు. ఆ వ్యాఖ్యానం పట్టుకొని ఇంకా చాలామంది వేలాడుతున్నారు. ఏంటి ఆ వ్యాఖ్యానం అంటే, ఆ 12వ వచనం మళ్ళీ చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించును. ఇక్కడ బాగుండండి, ఫెలేసియస్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అక్కడ ఉన్నాడండి. ఫెలాజియస్ లేదా ఫెలేసియస్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు జాతి ఇవ్వనండి. ఈయన ఎక్కడంటే, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున, చెప్పండి, మరణం అందరికీ. ఇప్పుడు చెప్పండి, అందరికీ మరణం ఎలా వచ్చిందట? చెప్పండి, అందరూ పాపం చేశారు కాబట్టి వచ్చిందంట. అది ఎక్కడ ఫెయిల్ అయ్యారు చూడండి. మనుషులందరికీ మరణం ఎలా వచ్చింది? అలాగుండనే చూసి చెప్పండి, మనుషులందరూ పాపం చేసినందున, అంటే మనుషులందరూ పాపం చేశారు కాబట్టే. అంటే ఇది ఎలా ఉందంటే, ప్రతిరోజు దినచర్యలో మనం చేస్తున్న తప్పులను బట్టే మనకి మరణం వస్తుందన్నాడు సంఘ విరోధి అయిన ఫెలాజియస్ లేదా ఫెలోసియస్. అంటే ఈ వ్యాఖ్యానం పట్టుకుని చాలామంది ఎడుతారు, ఇంకా దాన్నే చెప్తుంటారు చాలామంది. అంటే మనుషులు ఎలా చనిపోతున్నారంటే, మనం అందరం ఏదో ఒక పాపం చేస్తున్నాం కాబట్టే చనిపోయాం. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏదో ఒక పాపం చేస్తాం కాబట్టే చనిపోతున్నాం. అంటే వీళ్ళ సిద్ధాంత ప్రకారం ఏంటంటే, మనుషులు చనిపోతున్నారంటే వాళ్ళ పాపాలను బట్టే చనిపోతున్నారు. అంటే పాపం చేయకపోతే, అంతే కదా, పాపం చేయకపోతే
చనిపోయారు. ఇప్పుడు ప్రశ్న, వాళ్ళ కౌంటర్ సంఘం అడిగింది ఆ రోజు. 4వ శతాబ్దంలో ఉన్న సంఘం ఏమడిందంటే, నువ్వు చెప్పిన వివరణ ఈ రెఫరెన్స్ ప్రకారం అలాగుననే మనుషులందరూ పాపం చేసినందునే మరణం అందరికీ సంప్రాప్తమైందని నువ్వు చెప్పిన వివరణే వాక్యానుసారం అయితే, సంఘం తిరిగేసి ఆ వ్యక్తిని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నువ్వు చెప్పినట్టే ఈ మనిషి పాపం చేసినట్టు చనిపోయాడు, ఈ మనిషి పాపం చేసినట్టు చనిపోయాడు, ఆదాము పాపంతో సంబంధం లేకపోయినా ఎవరి పాపాలు వారు చేస్తున్నారు కాబట్టి చనిపోయారని నువ్వు అంటున్నావు, కాబట్టి చిన్నపిల్లలు ఏం పాపం చేశారని చచ్చిపోతున్నారని అడిగారు సంఘం. నా మాటలు అర్థమైందా? చిన్నపిల్లలు ఏం పాపం చేశారు? వాళ్ళ పాపం అంటే తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళ మీద ఏం వెళ్తుంది చెప్పండి? మరణం ఏలింది. వాళ్ళని పాపం ఏలిందో లే తర్వాత ఆర్గ్యుమెంట్, కానీ వాళ్ళని మరణం ఏలింది, మరణం ఏలుతుంది. ఎప్పటికీ కౌగిట్లో ఉన్న బిడ్డలు చనిపోతున్నారు, అరికాల్లో ఉన్న బిడ్డలు చనిపోతున్నారు, మాయిగా రాలిపోయి చనిపోతున్నారు, పసికందులు విసిరివేయబడుతున్నారు. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారంటే పాపం వలన. అంటే ఎవడ పాపం వలన వాళ్ళకి మరణం వస్తే మరి మనుషులైన చిన్న పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? ఇది తెలియాలి అంటే గుర్తుపెట్టుకోండి. అందుకే ఫెలేసియస్ని ఏమంటారంటే, ఇతడు సంఘ విరోధి, వాక్య విరోధి, దైవశాస్త్ర విరోధి, కృపకు విరోధి, వాక్యానికి విరోధి. ఆ విరోధి మాటలు చాలామంది అది పెద్ద జ్ఞానం కింద పట్టుకుని అది ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. వీళ్ళ తోకల తర్వాత చరిత్రలో కొంతమంది కొనసాగారు. ఆ తోకలే ఏకలే ఇప్పుడు అన్నీ తిరుగుతున్నాయి. అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళే తిరుగుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటి అసలు ఏంటి ఆ వచనం మనకు జాగ్రత్తగా దాన్ని పోస్ట్ మార్టం చేద్దాం. ఒకసారి చూడండి, మళ్ళీ వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుడు, మీకు రిపీటెడ్గా 12 నుండి 19 వరకు ఒకడు ఒకని ఒకడు ఒకని ఒకడు ఒకని ఒకడు ఒకడు ఒకడు, ఆ ఒక్కడ వలనే చెప్పండి పాపం, అక్కడ వలనే మరణం, అక్కడ వలనే అపరాధం, అక్కడ వలనే శిక్ష, అక్కడ వలనే తీర్పు, ఆ ఒక్కడి వలనే. ఎవరా ఒకడు? ఆదాము. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. మరి మనకు అర్థం కాని రెఫరెన్స్, వాళ్ళకి అర్థం కాని రెఫరెన్స్ ఏంటంటే, అలాగుననే చెప్పండి మనుషులందరూ పాపం చేసినందున చెప్పండి మరణం అందరికీ సంప్రాప్తమైన. ఇప్పుడు జాగ్రత్తగా వింటే ఇది ఏ కాలానికి సంబంధించిన వచనం? థియోలాజికల్గా దీన్ని విడదీస్తారు. దీన్నే అరోరియస్ట్ టైమ్స్ టెన్సెస్ అంటారు. గ్రీకులో దీన్ని ఏమంటారంటే అరోరియస్ టెన్సెస్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అది ఒక కాలాన్ని సూచిస్తుంది. మీకు ఇంకా చెప్పాలంటే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అరోరియస్ టెన్సెస్ అంటే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా చెప్పండి మరణము లోకంలోనికి ప్రవేశిస్తుందా, ప్రవేశించిందా? చెప్పండి పాపము చెప్పండి ప్రవేశించింది. ఆ టెన్సెస్ మన టెన్సెస్లో చెప్పండి, అది ఏ టెన్సెస్లో ఉంది? భూతకాలం. ప్రవేశించింది, ప్రవేశిస్తుంది అంటే ఫ్యూచర్ ఏదైతే ఉందో భవిష్యత్తుని బట్టి కాదు, ప్రజెంట్ టెన్స్ని బట్టి కాదు, అది ప్రవేశించింది. అది పాస్ట్ టెన్స్. అంటే భూతకాలం ఉంది, ప్రవేశించిందంటే పాపము ప్రవేశించింది చెప్పండి, మరణము పాస్ట్ టెన్స్లో ప్రవేశించింది. అంటే పాపము మరణము ఎక్కడికి ప్రవేశించాయి చెప్పండి? లోకములోనికి ప్రవేశించాయి. లోకం అంటే ఏంటి? చెట్టు సేమ దొక్క దుప్పి కాదు చెప్పండి. దేశం అంటే మట్టి కాదు. జీ అప్పారావు గారు చెప్పారు కదా, చెప్పండి. దేశం అంటే మనుషులై, సమాజం అంటే చెట్టు సేమ ఒక్కటే కాదోయ్ చెప్పండి. సమాజంలోనికి ప్రవేశించాయి అంటే మనుషులందరిలోకి వచ్చాయి. అంటే అది అరోరియస్ట్ కాలంలోకి రాస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అది భూతకాలం. గ్రీకు శబ్దంలో ఒక కాలాన్ని సూచిస్తుంది. ఆ కాలం ఏ కాలం అని మనకు అర్థమయ్యే భాషను లాగితే ఆదాము కాలంలోనే అంతా జరిగింది. ఆదాము టైం లైన్లోనే పాపం వచ్చింది, ఆదాము టైంలోనే మరణం వచ్చింది, ఆదాము టైంలోనే ఇదంతా జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు అర్థం కావాలి అంటే ఆదాము టైం లైన్లోనే మరణం వస్తే మరి అలాగే మనుషులందరూ పాపం చేశారన్నాడంటే అలాగుననే మనుషులందరూ పాపం చేయడం ఎలాగో చెప్పండి. ఆదాము ఎలా చేశాడో చెప్పండి,
అందరూ అలాగే చేశారు. ఇప్పుడు ఆదాములాగే తెంచామా? ఆదాములాగే తిన్నామా? ఆదాములాగే తోటలో ఉన్నామా? ఆదాములాగే పాపం చేసామా? కాదు. దాని అర్థం ఏంటి? అలాగునంటే ఆదాము చేస్తే చెప్పండి నువ్వు నేను చేసినట్టే. దీన్ని ఫెడరల్ హెడ్ అంటారు. దీన్ని అంటే తలకాయ చేస్తే చెప్పండి మనం అందరం చేస్తుంటే దాన్నే ఏమంటారంటే, దీని కాంటెక్స్ట్ని గ్రీకులు ఏమంటారంటే అరోరియస్ టెన్సెస్ అంటారు. దాన్ని టెన్స్ అంటే సందర్భము. ఆదాము చేసిన దాన్నే మనము చేసాం. అంటే ఆదాము పాపం తెచ్చినప్పుడే అందరిలోకి పాపం వచ్చింది. ఆదాము మరణం తెచ్చినప్పుడు అందరిలోకి మరణం వచ్చింది. ఆదాము చేశాడు కనుక చెప్పండి మనమందరం చేసినట్టే. అంటే ఎడ్డ నుండి వచ్చిన తిప్పలు మన అందరికీ వచ్చాయి. నేను ముగిస్తున్న జాతకమేనండి. అర్థమైనట్టు ఉంది, అర్థం అవ్వలేదని అర్థం అవుతుందండి అని మీకు అర్థమైతే జాగ్రత్త చెప్తాను వినండి. అంటే ఆదాము పండు తెచ్చినప్పుడు, ఆదాము పాపం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఫెడరల్ హెడ్గా ఉన్నాడు కనుక ఆయనతో పాటు మనం ఉన్నాం. బాగా వినాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనం ఉన్నాం. ఎలా ఉన్నాం? మనకంటూ ఒక ఉనికి కలిగి ఉన్నామా? ఎలా ఉన్నాం? మనకంటూ ఒక స్పృహ కలిగి ఉన్నామా? అలా లేం. మనకంటూ ఒక ఉనికి ఉందా? అంటే చిన్న జేమ్స్గా ఆదాము లోపల తిరుగుతున్నాను నేను. అందుకే చాలామంది ఏమన్నారు సుఖరగానంగా ఉన్నా అన్నారు. వీళ్ళకి ఇంకా సుఖరగానం తెలదు, ఇది తెలియదు, జన్యులు తెలదు, జెనెటిక్ తెలియదు వీళ్ళకి. మరి ఎలా ఉన్నాం నడుతున్నా? ఆదాములో ఎలా ఉన్నాం? స్పృహలో ఉన్నామా? ఆదాములో ఎలా ఉన్నాం? ఫ్రీడంతో ఉన్నామా? ఆదాములో ఎలా ఉన్నాం? ఆదాములో ఉన్నాం. ఎలా ఉన్నామంటే సైంటిఫిక్ టెంపర్లో దాన్ని ఏమంటారంటే జన్యుపరమైన సంబంధంలో ఉన్నాం. సుఖరకరం అనే పదం సరిపెట్టుకో, గుర్తుపెట్టుకో. జన్యుపరంగా ఉన్నాం. ఎట్లా ఉంటామండి అంటే ఉంటాం. దాన్నే థియలాజికల్గా ఫెడరల్ హెడ్ అంటారంటే. మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను వినండి. మన స్వతంత్రం ఎప్పుడు వచ్చిందండి చెప్పండి? ఇంకే తెలియకపోతే ఇంకా బతకడం వేస్ట్ అండి ఇండియాలో. చెప్పండి 1900 చెప్పండి 47. మనం ఎప్పుడు పుట్టాం? నా ఏజ్లో చెప్తాను. మనం 90స్లో పుట్టాం. 90 నుంచి 97, 92, 93 ఈ టైంలో పుట్టాం. అడుగుతున్నాను మనం ఏదైతుందో 89, 90, 91 అంటే మనకి స్వతంత్రానికి చాలా టైం ఉంది. ఇప్పుడు ఎప్పుడో 1947లో స్వతంత్రం నా పితరులకు వస్తే ఆటోమేటిక్గా ఎవరికి వచ్చింది చెప్పండి? నాకు వచ్చింది. అడుగుతున్నాను 1947 తర్వాత ఏదైతే జనవరి నెలకు వచ్చే సమయానికి మనం ఇండిపెండెన్స్ డే, అదే దాని తర్వాత దాన్ని రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే తర్వాత రిపబ్లిక్ డే చేస్తున్నాం మనం. అంటే రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం స్థిరపరిచిన రోజు చేస్తున్నాం. రాజ్యాంగం వచ్చింది కొన్ని నెలలకి, సంవత్సరం లేదా సంవత్సరాలు దాటేసరికి రాజ్యాంగం మనకు వచ్చింది. ఇప్పుడు రాజ్యాంగం మనకు వస్తే ఎప్పుడో రాజ్యాంగంలో సంతకాలు పెట్టింది ఎవరు? మన పితరులు పెట్టారు. ఎప్పుడో రాజ్యాంగాన్ని ఆమోదించింది ఎవరు? మన పితరులు పెట్టారు. మనం ఎప్పుడు పుట్టాం? 1990లో పుట్టాం. 1990లో పుట్టిన మనకి 1947లో వచ్చిన స్వతంత్రం మనకు వర్తిస్తుందా లేదా? 1990లో పుట్టిన మనకైనా ఇప్పుడు పుట్టినోడికైనా ఎప్పుడు రాజ్యాంగం వర్తిస్తుంది చెప్పండి? 1947 తర్వాత వచ్చిన రాజ్యాంగం వర్తిస్తుంది. అదేంటండి ఆ రోజు నేను లేను, నేను సంతకం పెట్టలేదు, నాకు సంబంధం లేదు, ఈ ఆర్టికల్ ఎవరు రాసినంటే కుదురుతుందా? గుర్తుపెట్టుకో, మన పెద్దోళ్ళు సంతకం పెడితే చెప్పండి మనం పెట్టినట్టే. మన పెద్దోళ్ళు ఆమోదయోగ్యం పలికితే చెప్పండి మనం పలికినట్టే. మరొక విషయం చెప్పినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా మనం ఒక రాజ్యాంగం కింద బతుకుతున్నాం. ఫ్రీడమ్ అనే పదం ఓకే, కానీ నీ ఫ్రీడమ్ ఎక్కడుంది చెప్పిన? నీ ఫ్రీడమ్ పైన ఒకడు ఉన్నాడు, ఎవరు చెప్పిన? కోర్ట్, పోలీస్, చెప్పండి అధికారులు, గట్టిగా ఇదన్నిటిని నడిపించే రాజ్యాంగం, ఆర్టికల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకో. దీని కింద ఉన్నాం. అదేంటండి ఆ సెక్షన్ ఎందుకు చేశారు, ఇదే నాకు అంత కంఫర్ట్గా లేదంటే తీసేయండి దీన్ని అంటూ ఊరుకుంటారా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెద్దలు చేసింది పరోక్షంగా దాన్ని మనం ఏం చేసాం చెప్పండి? అంగీకరించాం. ఇది మీకు అర్థమైతే ఆదాము పాపం చేస్తే, ఆదాము ద్వారా పాపం వస్తే, ఆదాము ద్వారా మరణం వస్తే, అలాగే ఆదాము చేసిందే మనం అందరం ఆదాము ద్వారా చెప్పండి
చేసినట్టే. అదేంటండి అప్పటికి నాకు స్పృహ లేదు కదంటే, 1947 నీకు స్పృహ లేదు, నీ బంధ నీకు ఏమీ లేదు, 90లో పుట్టావు, ఇప్పుడు నీకు స్పృహ వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, ఇప్పుడు అప్పుడున్న నీకు వర్తిస్తున్నాయి లేదా? నీకు వర్తిస్తున్నాయి. ఇవి ఎలా వర్తిస్తున్నాయో ఆదాము చేసినవన్నీ కూడా చెప్పండి మనకు వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది? ఫెడరల్ హెడ్. మళ్ళీ నెహ్రూ గారు సంతకం పెడితే మనం పెట్టినట్టే. మనం గుర్తుపెట్టుకోండి, మోడీ గారు ఇజ్రాయెల్ సంతకం పెడితే చెప్పండి మనం పెట్టినట్టే. మన రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకుని సంతకం పెడితే మనం పెట్టినట్టే. మన అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పందం చేసుకుంటే మనం అందరూ నచ్చినా నచ్చకపోయినా తెలిసినా తెలియకపోయినా చెప్పండి విదేశాలతో ఒప్పందం చేసుకున్నట్టే. రూపాయలు ఎప్పుడు పెంచేసారు నాకు తెలియకుండా పెంచారండి, ఉల్లిపాయ రేట్లు పెరిగిపోయినా నువ్వు పెంచినా పెంచమనకపోయినా అక్కడ పెంచితే పెంచినట్టే. నా మాటలు అర్థమవుతున్నాయా? మీకు తెలియాల్సిందే. అదేంటండి ఫైనాన్స్ బడ్జెట్ నాకు చెప్పలేదు, రాత్రి ఎలా మార్చేస్తారండి? నీకు ఎవరు చెప్తాడు రా? నువ్వు చూసుకోవాలి, గుర్తుపెట్టుకో. నీకు చెప్పినా చెప్పకపోయినా ఫెడరల్ హెడ్స్ ఉన్నారు. ఎవరు చెప్పండి? ప్రధాని ఉన్నాడు, ప్రెసిడెంట్ ఉన్నాడు, అంబాసిడర్స్ ఉన్నారు, రాజ్యాంగ ఒప్పంద ప్రకారం ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్న రెఫరెన్స్గా రిప్రజెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండాల్సిందే. వాళ్ళు చేస్తే మనం చేసినట్టే, వాళ్ళు ఊ అంటే మనం అన్నట్టే, వాళ్ళు నో అంటే నో అన్నట్టే, వాళ్ళు ఏదంటే అది అన్నట్టే. భారతదేశం తరపున 11 మంది వెళ్ళి గ్రౌండ్లో ఆడారట, 11 మంది ఓడిపోతే అందరూ ఎవరు ఓడిపోయారంట? అదేంటండి రాత్రి నేను సిక్ అయ్యాను, హాస్పిటల్లో ఉన్నాను, 2 రోజుల నుంచి నాకు మోషన్స్, నేను బెడ్ మీద ఉన్నాను, వాళ్ళు ఓడిపోతే నాకు సంబంధించి నన్ను దింపండి అంటావా? నీకు మోషన్స్ అయినా అవ్వకపోయినా హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు ఓడిపోతే మనం ఓడిపోయినట్టే. దాన్నే ఫెడరల్ హెడ్ అంటారు, గుర్తుపెట్టుకుని. దాన్నే ప్రతినిధులు. దాన్ని ఏమంటారంటే మన తరపున అంబాసిడర్స్, రిప్రజెంట్ అంటే ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసింది మనకి వర్తిస్తుంది. మనందరూ అంబాసిడర్ ఎవరు చెప్పండి? ఆదాము. మనందరు రిప్రజెంట్ ఎవరు చెప్పండి? ఆదాము. మనందరు ఫెడరల్ ఫాదర్ ఎవరు చెప్పండి? ఆదాము. ఆయన చేస్తే చెప్పండి మనం అందరం చేసినట్టే. మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను వినండి. మా తాత ఉన్నాడు అనుకోండి, బాగా లేళ్ళంటే చచ్చిపోయాడు, నేనే చూడలేదు, బాగా జోదాలు ఆడేసి ఆస్తి అంతా పోగొట్టేసాడు అనుకోండి. మా ఇంటికి పేదరికం వస్తుంది, మా అయ్యి పేదోడు అవుతాడు, నేను పేదోడిని అవుతాను. మా అయ్య జోదాలాడి మొత్తం పోగొట్టిన తర్వాత ఆ పేదరికం నా మీద పడుతుంది. ఇప్పుడు నేను పుట్టి నాకు పేదరికం ఎలా వచ్చిందబ్బా? అసలు నేను ఎందుకు పేదోడిని అవ్వాలబ్బా? మా తాత ఏదో జూదం ఆడితే నేను జూదం ఆడలేదు కదా, నేను జూదం ఆడలేనప్పుడు నాకెందుకు పేదరికం వచ్చింది? మా తాత ఆడితే మా తాత పేదోడు అవ్వాలి, నేనెందుకు పేదోడిని అవుతానంటే వర్తిస్తాదా? మీ తాతకు పుట్టావు కనుక నువ్వు ఆడినా ఆడకపోయినా మీ తాత ఫెయిల్ అయిపోతే చెప్పండి పేదరికంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. మీ ఫెడరల్ హెడ్ ఎవరు చెప్పనా? మీ తాత. గుర్తుపెట్టుకో, మీ తాత ఫెయిల్ అయిపోయాడు కనుక నువ్వు ఫెయిల్ అయిపోయావు. మీ తాత సంపాదిస్తే చెప్పండి మీరు సంపాదించినట్టు, మీ తాత ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ అయిపోయినట్టు. అంటే ఈ ఫెయిల్యూర్ అనేది నిన్ను బట్టే ఉండదో చెప్పండి, తలకాయలను బట్టి కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు అర్థమైతే లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. జన్యుపరంగా ఆదాములు మనం ఉన్నంటే జన్యువులు గుర్తుపెట్టుకోండి. ఏవైతే ఉన్నాయి కణ విభజన అంత చూసారా? కణ విభజన అంటే స్పృహలో లేము, ఉనికిలో బాగా స్పృహలో లేము, ఒక స్వేచ్ఛ కలిగిన ఉనికులు అంటే స్వతంత్ర జీవులుగా లేము, ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునే మేకింగ్ మనకు లేదు, కానీ జన్యుపరంగా ఉన్నాం. దాన్ని ఏమంటారంటే సెమినల్ ఆర్ జెనెటిక్ ప్రజెన్స్ అంటారు దాన్ని. అంటే మన సైన్స్లో సెమినల్ ఆర్ జెనెటిక్ ప్రజెన్స్ అంటే జెనెటిక్గా జన్యుపరంగా ఆయనతో మనకి సంబంధాలు ఉన్నాయి. ఎట్లా? మర్రి విత్తనం ఉందనుకోండి, ఆ మర్రి విత్తనం ఎన్ని లక్షల ఆకుల్ని పోస్తుందండి? లక్షల ఆకులు ఉంటాయి, లక్షల పళ్ళు ఉంటాయి, లక్షల కొమ్మలు ఉంటాయి, ఆకులు కొమ్మలు ఇంకా ఏవైతున్నావో దాని మీద సంబంధించిన ఓడలు ఏవైతున్నావో రకరకాలన్నీ వస్తాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? ఆ విత్తనంలోనే ఉన్నాయి. ఆ విత్తనంలో ఇన్ని లక్షల ఆకులు ఉన్నాయంటే చెప్పండి, నువ్వు నచ్చినా నచ్చకపోయినా, నీకు కనబడినా కనబడకపోయినా
లక్షల లక్షల పళ్ళు, లక్షల లక్షల కొమ్మలు, లక్షల లక్షల ఆకులు, ఇవన్నీ ఎందులోనే చెప్పండి? ఆ ఒక్క విత్తనంలోనే ఉన్నాయి. ఇంత పెద్ద మర్రి చెట్టు ఎక్కడుందండి? ఇన్ని ఊడల కాస్తున్న ఈ మర్రి చెట్టు ఎక్కడుందండి? ఆ ఒక్క విత్తనంలో ఉందంటే దాని డిఎన్ఏలో కనబట్టలేదు కానీ ఆకులు ఉన్నాయి, కనబట్టలేదు కానీ ఫలాలు ఉన్నాయి, కనబట్టలేదు కానీ కొమ్మలు ఉన్నాయి. ఆ విత్తనంలోనే మొత్తం ఉంది. ఆ మొత్తం విత్తనానికి ఒక డిఎన్ఏ ఉంది. ఆ డిఎన్ఏలో ఈ డేటా అంతా ఉంది. మీకు అర్థమైతే ఆకు ఆకుగా లేదు, బాగా వినండి, పండు పండుగా లేదు, చెప్పండి, అది ఓడలగా లేవు అప్పటికి లేవు, కానీ దాని సమాచారం డిఎన్ఏ మాత్రం ఆ విత్తనంలో ఉంది, దాని డేటా ఉంది. ఇది మీకు అర్థమైతే మన విత్తనం ఎవరు చెప్పండి? ఇంకా అర్థమైపోవాలి మీకు, చెప్పండి. ఆదాము అనే విత్తనంలో, చెప్పండి, ఆదాము అనే విత్తనంలో ప్రతి మనుషుడు పొందుకుంటున్న ఈ శరీరము ఆదాము అనే విత్తనంలో ఉంది. ఈ రక్తం ఆదాముతో సంబంధం ఉంది, ఈ శరీరం ఆదాముతో సంబంధం ఉంది, ఈ కణాలకి ఆదాముతో సంబంధం ఉంది. నేను స్పృహలో లేను, నేను ఫ్రీడంతో లేను, నేను వ్యక్తిగా లేను, కానీ జన్యువులుగా ఆదాములో నా జన్యువులు ఉన్నాయి. ఇప్పుడు బాగానండి, ఎడ్డ తప్పు చేస్తే మనమంతా తప్పు చేశాను పౌలు గారు దేన్ని బట్టి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే, ఆదాము చేస్తే మనం అందరం చేస్తుంటే జన్యువులుగా మనం అందరము, చెప్పండి, చేసినట్టే. నేను మళ్ళీ చెప్తాను, ఈ పదం కాదు, ఎందుకంటే చాలామందికి వంకరోళ్ళకి అర్థమవుతుంది, మళ్ళీ చెప్తున్నాను. మన వ్యక్తిగా లేం, మనకంటూ స్వేచ్ఛగా లేం, కానీ మన మెటీరియల్ ఫామ్ అంతా ఎక్కడుంది చెప్పండి? ఆ ఒక్క విత్తనంలో ఉంది. ఆ విత్తనం నుంచి ఎన్ని విత్తనాలు వచ్చినా చెప్పండి, అన్నీ అవే రకం విత్తనాలు వస్తాయి కదా. ఇప్పుడు విత్తనం మంచిదైతే చెట్టు మంచిది అవుద్ది, చెట్టు మంచిదైతే ఫలాలు మంచివి అవుతాయి. ప్రభు చెప్పిన మాటగా, ఫలాలు మంచిది అవ్వాలంటే చెట్టు మంచిది అవ్వాలి, చెట్టు మంచిది అవ్వాలంటే విత్తనం మంచిది అవ్వాలి. ఇప్పుడు బాగా వినండి, మనలో ఏ మంచి కనబట్టలేదంటే చెప్పండి, చెట్టు తేడా వచ్చిందంటే విత్తనం తేడా. ఆ విత్తనం ఎవరు? ఫెడరల్ సీడ్ ఎవరు చెప్పండి? ఆదాము. అక్కడ తేడా వచ్చింది. ఇప్పుడు మీకు వాక్యం అర్థమైతే డౌట్ రావాలి, మరి యేసుక్రీస్తు వారు కూడా మనుషులకే కదండి పుట్టాడు అని. ముఖ్యాంశాలు మరోసారి, పాంప్లెట్ ఉందా దొల్లది? అదే స్క్రీనే లేదా? అది స్క్రీన్ మీద మనకు లైవ్లో చూపించండి. యేసుక్రీస్తు వారు ఎవరికి పుట్టాడు? మరియమ్మ పుట్టాడు. ఇప్పుడు ఇదే నేచర్ ఎవరికి రావాలి చెప్పండి? యేసు ప్రభువుకి రావాలిగా. ఆ ఇత్తనమేగా, గుర్తుపెట్టుకోండి. లేదు యేసు ప్రభువుకి అది రాలేదంటే కొంతమంది ఇది పట్టుకుని ఊగారు, ఏమనంటే యేసు ప్రభువుకి అది రాలేదు కాబట్టి నాకు మాత్రం వచ్చింది కాబట్టి నన్ను కూడా దేవుడు యేసు ప్రభువులో పుట్టితే బాగున్నా అన్నాడు. ఇంక ఇలా తలా తోక భయం భక్తి ఉండదండి. మరి ఏంటి నడుతున్నాను? ఎడ్డ తప్పు చేస్తే మనందరిలోకి నేచర్ వస్తే నేను ముగిస్తున్నాను. మరి యేసు ప్రభువులోకి వచ్చిందా లేదా? యేసు ప్రభువులో పాపం ఉందా లేదా చెప్పాలి. మనలో ఉందా? నీలో ఉందా? పుట్టిన చిన్న బిడ్డల్లో కూడా ఆదాము స్వభావం ఉందా లేదా? ఉంది. అందరిలో ఆ స్వభావం ఉంది. అందుకే చిన్నపిల్లలకి ప్రత్యేకించి పాపం ఎలా చేయాలో నేర్పించాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఎంత బాగా పెంచు, ఆడు చక్కగా పాపం చేస్తాడు. ఎందుకంటే గుర్తుపెట్టుకో, విత్తనం. అదేంటి ఆడు అడవులు వెళ్ళేస్తామంటే అడవులు వెళ్ళేస్తాడు పాపం చేస్తాడు. ఆడు చిన్నప్పటి నుంచి జంతువుల మొదలు వెళ్తామంటే నీలాగా నాలాగా సిన్ని చేయడు, కానీ ఇంకో స్టైల్లో చేస్తాడు. గుర్తుపెట్టుకో. అంటే ఎగ్జాక్ట్ నీలా నాలాగా చేయడు, కానీ వేరే యాంగిల్, అంటే మొత్తం మీద ఏదో చేస్తాడు వాడు. లేదంటే మేము అలా చూడాలంటే వదిలే అయితే మీ అబ్బాయిని ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చి అప్పుడు ప్రాక్టికల్గా ప్రూవ్ చేయి అలా ఉండడండి అని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా చేస్తారు. అనాగరికులు కూడా చెప్పండి పాపం చేస్తారు, నాగరికులు కూడా చెప్పండి పాపం చేస్తారు. ఇప్పుడు బాగానండి, అందరూ ఎందుకు పాపం చేస్తారు? చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ ఎందుకు పాపం చేసే లక్షణాలు ఉన్నాయంటే ఆ బుద్ధి నుంచి మనం పుట్టాం కనుక. ఏ బుద్ధి చెప్పండి? ఆదాము. జన్యుపరంగా ఆదాము. ఇప్పుడు మరి జన్యుపరంగా ఆదాము నుంచి పుడితే ఆదాము సంతతి అయిన మరియమ్మకే కదా యేసుప్రభు పుట్టాడు. మరి యేసుప్రభుకు వస్తాయా లేదా? ఈ ముఖ్యాంశాలు చెప్పండి.
చెప్పండి. వచ్చే వారం కాదు, ఈ వారంలో 15వ తారీఖు దొల్లలో ఉంది పాప శాస్త్రం, అందుకే దీన్ని బ్లాక్ చేస్తున్నాను. అక్కడ మీకు వైద్య శాస్త్రం ప్రకారం కూడా తల్లి గర్భంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే జన్యుపరంగా బ్లడ్ ద్వారా లేదా శరీరము ద్వారా రక్తము ద్వారా సోల్ ఏదైతే ఉందో ఆత్మ ద్వారా అసలు ఏమేమి క్లైమ్ అవుతాయి, ఏమేమి క్లైమ్ అవ్వదు, డాక్టర్ లూకా ఇచ్చింది, ఇంకా బైబిల్ చెప్పింది, వైద్యం చెప్పింది, ఏం చెప్తుంది, యేసు ప్రభుకి మనకున్న ప్రత్యేకత ఏంటో తెలియాలంటే దీని మీద అనేకమైన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ మీకు ముందుగా తెలియాలి అంటే ఈ నెల 15వ తారీఖు దొల్లలో పాప శాస్త్రం మీద అవగాహన సదస్సు అని జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుద్ది. చాలామంది సేవకులు వస్తారు, థియాలజియన్స్ వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, ఆర్గ్యుమెంట్ డిబేట్ లాగా జరుగుద్ది. ఎవరెవరు ఏ క్వశ్చన్స్ ఉన్నా మీకు మైక్ ఇస్తారు, అడగొచ్చు. అక్కడ దీన్ని మిగిలిన ప్రజెంటేషన్ నేను చెప్తాను, మిస్ అవ్వకుండా రండి. లేదంటే అప్పటివరకు మాకు తెలియదంటే అప్పటివరకు మీకు తెలియాలంటే యూట్యూబ్లో పెడతాను, చూడండి అంతే. మరి పాపశాస్త్రం ఈరోజుతో అయిపోతుందంటే ఏం అవ్వలేదు, చెప్పండి. వచ్చే వారం చెప్పండి మళ్ళీ కొనసాగుతుంది. మర్చిపోవద్దు, తలకాయ ఏం చేస్తే చెప్పండి మనకు వచ్చాయి. ముద్ద చెడిపోతే ఆ ముద్ద నుండి ఎన్ని చిన్న చిన్న ముద్దలు తీసినా చెప్పండి అన్నీ చెడిపోయిన ముద్దలే అవుతాయి. అందుకే చెడిపోయిన ముద్ద, పులిసిన పిండి మీలో కొంచెమైనా ఉంచొద్దంటది బైబిల్. ఎందుకు? ముద్దలో కొంచెం చెడిందో ముద్దంతా చెడిపోద్ది. పెరుగులో కొంచెం తోడుసెక్కేస్తే చెప్పండి మొత్తం పాలన్నీ పెరుగు అవుతాయి. ఆ ముద్ద, ఆ ఎవరైతే ఉన్నారో మూలము, ఆయన పేరు ఆదాము. ఆ ఒక్కని ద్వారా చెప్పండి మరణము, ఆ ఒక్కని ద్వారానే పాపము, ఆ ఒక్కని ద్వారానే శాపము, ఆ ఒక్కని ద్వారానే మనం అందరము పాపములో పాలు పంపులు పొందాం. అప్పటికి మేము లేవన్నా 1940లో నువ్వు లేవు, అయినా స్వతంత్రంలో మనం పాల్గొన్నాం లేదా? అందుకే ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, ఒకసారి చూడండి, ముగించేద్దాం. ఎబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం ముగిద్దాం. ఎబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. ఇది కేవలం ఈ ఒక్క యాంగిల్లో చూడొద్దు, మనకు అర్థం అవ్వడానికి మాత్రమే ఈ వచనం చూస్తున్నాం. అంతేకాక దశమాంసములు ఇచ్చింది. ఇప్పుడు అనండి, అబ్రహాము మిల్కీసెదెకు తెలుసు కదా, అబ్రహాము మిల్కీసెదెక్కి 10వ వంతు ఇచ్చాడు. ఎక్కడ? ఆది కాండంలో 14-15 అధ్యాయాల్లో. అక్కడ ఆది కాండం 14-15 అధ్యాయాల్లో మిల్కీసెదెకు అబ్రహాం 10వ వంతు ఇస్తే, తర్వాత ఎప్పుడో కొన్ని తరాల తర్వాత వచ్చిన లేవి కూడా 10వ వంతు ఇచ్చినట్టే అంటున్నాడు రైటర్. ఇప్పుడు బాగానండి, అప్పటికి లేవి ఉన్నాడా? లేవి ఏంటి? యాకోబు లేడు. యాకోబు ఉన్నాడు. యాకోబు ఏంటి? ఇస్సాకు లేడు. అప్పుడు ఇస్సాకు ఏంటి? ఎవరూ లేరు, పితరులు లేరు, 12 గోత్రాలు లేవు. అప్పటికి అబ్రహాం ఒక్కడున్నాడు. అబ్రహాం మిల్కీసెదెకు 10వ వంతు ఇస్తే చెప్పండి ఇంకా పుట్టడు, 3-4 తరాల తర్వాత పుట్టని లేవి కూడా చెప్పండి ఇచ్చినట్టే. మరి అప్పటికి లేవి ఉన్నాడంటే ఎలా ఉన్నాడంటే జన్యుపరంగా ఉన్నాడు. అంటే స్పృహలో లేడు, ఉనికిలో లేడు, కానీ పెద్ద ఆయన ఇస్తే చెప్పండి మనము ఇచ్చినట్టే. మనది. అందుకే తలకాయలు తినంగా ఉంటే చెప్పండి తోకలు కుదురుంటాయి, తలకాయలకి తినం లేకపోతే చెప్పండి తోకలు కుదరు. ముఖ్యమంత్రి గారే లేనిపోని పనులు చేస్తే రాష్ట్ర ప్రజలు కుదురుగా ఉంటారా? ప్రధానమంత్రి మతున్మాదం తూగిపోతే కింద ఉన్న వాళ్ళు ఆగుతారా? మీకు అర్థమవుతుందా? దేశంలో అయినా కుటుంబంలో అయినా తలకాయలు తినంగా లేకపోతే వెనకాల ఉన్న వాళ్ళని పట్టుకోగలమా? వాళ్ళు ఏం చేస్తారో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మనం చెప్పండి అనుభవిస్తాం. ఆదాము మనందరి ఎడ్డు ఆయన చేసిన దాన్ని మనందరం అనుభవిస్తున్నాం. ఇప్పుడు దీని నుంచి మనం బయటకు రాలేకపోతున్నాం కనుక ఆదాము చేసిన తప్పులో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ సంబంధం ఉంది. కనుక తప్పు చేసినా చేయకపోయినా చిన్నపిల్లలు కూడా చెప్పండి చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఆదాము ద్వారా పాపము, పాపము ద్వారా మరణము అందరిలోనికి చెప్పండి ప్రవేశించింది, సంప్రాప్తమైంది. ఎవరికి సంప్రాప్తమైంది? రేపు పుట్టే బిడ్డ. బాగా వినండి, ఈరోజు పుట్టిన బిడ్డను కూడా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఏమని, వీడొక రోజు చెప్పండి చచ్చిపోతాడు. అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నాం చెప్పండి? వీడొక రోజు ఖచ్చితంగా చచ్చిపోతాను అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నాం? ఎందుకంటే మరణము అందరికీ తథ్యము. అది ఎందుకు తథ్యమయ్యింది? అక్కడ డిస్టర్బెన్స్. అందుకే సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో దీపక్ మిశ్రా
ఆయన అన్నాడు ఎలా నిర్వసించాలి, మనిషి ఎలా డిస్టర్బెన్స్ అయ్యాడు, ఎలా నిర్వసించాలి, వీళ్ళు ఆ గ్రహాల నుంచి వచ్చారా ఈ గ్రహాల నుంచి వచ్చారా, వీళ్ళని ఎలా నిర్వసించాలి అంటే ఎలా నిర్వసించాలో బైబిల్ నిర్వచనం చెప్తుంది. అక్కడ గాడి తప్పారు. ఎక్కడ చెప్పండి? ఆదాము దగ్గర గాడి తప్పారు. అక్కడ నుండి మనుషులందరూ మనుషుల్లా లేరు చెప్పండి, మృగాల్లా మారిపోయారు. మళ్ళీ మనిషి అవ్వాలంటే, మనిషికి ఆ మహిమ రావాలి అంటే దీని వెనకాల చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ ఉంది. అది నీకు తెలిస్తే దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యం ఏంటో చెప్పండి, మనకు అర్థమవుతుంది. దేవుడు మనసాన దేవుడిని ఆరాధిస్తాం. దేవా మా వెనక ఎంత కార్యం చేసావా అని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకలేయగలిగిన వారు మోకాలు లేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి. చెప్పిన వాక్యాన్ని ఏకీభవించండి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన జీవితంలోనికి మన మూలాల నుండి ఎలాంటి స్థితిగతులు మనకు వచ్చాయో మీకు వాక్యం అర్థమైతే దేవునితో ఏకీభవించండి.